ఉగ్రవాదంపై భారత్ గళాన్ని వినిపిస్తోంది. ఉగ్రవాదాన్ని భారత్ ఎంత మాత్రం ఉపేక్షించబోదని యావత్ ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పేందుకు భారత్ పార్లమెంటు సభ్యుల బృందం అమెరికాలో శాంతియాత్ర చేపట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం అగ్రరాజ్యంలో పర్యటిస్తూ భారత్ తరపున గట్టి సందేశాన్ని వినిపిస్తోంది. పాక్ చీకటి రహస్యాలను బయటపెడుతోంది. అమెరికాలో ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఖండించారు. ముంబై, పుల్వామా వంటి ఉగ్రవాద దాడులను ఆయన ప్రస్తావించారు. పాకిస్తాన్ను ఏమాత్రం విశ్వసించకూడదని స్పష్టం చేశారు. ఉగ్రవాద గాయాలతో గతంలో అమెరికా బాధపడినట్లుగానే భారత్ కూడా అదే బాధను ఎదుర్కొంటోందని చెప్పారు. ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే అమెరికా ముఖ్య నేతలతో శశి థరూర్ సమావేశమై పాక్ వక్రబుద్ధిని వివరించారు. ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కానీ పాక్ ఉగ్రవాదుల దాడి పూర్తిగా అబద్ధమని నిరూపించేందుకు ప్రయత్నించిందని తెలిపారు. ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ పక్కనే ఓ ఇంటిలో సురక్షితంగా ఉంచిన విషయం ఆయన దొరికిన తరువాతే ప్రపంచానికి తెలిసిందని అన్నారు. ఈ ఘటన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తుందనడానికి ఉదాహరణగా నిలుస్తుందన్నారు శశి థరూర్. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా భారత్ దృఢ నిశ్చయంతో ఉందన్నారు ఎంపీ శశి థరూర్. 2015లో ఒకసారి పాక్కు చివరి అవకాశం ఇచ్చాం, కానీ అదే ఏడాది సెప్టెంబర్లో దాడి జరిగిందని అన్నారు. ఆ తరువాత భారత్ ఎల్ఓసి దాటి సర్జికల్ స్ట్రైక్ చేసిందని అన్నారు. అనంతరం పరిస్థితులు అదుపులోకి వచ్చాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక 2019 జనవరిలో పుల్వామా దాడి జరిగిందని చెప్పారు. తాము ఐబీని దాటి ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపారు. ఉగ్రవాదంపై తమ వైఖరిని చెప్పేందుకే తాము పాక్ కంచుకోటలో దాడి చేశామని పేర్కొన్నారు. ఇక పాకిస్తాన్ను ఏమాత్రం నమ్మలేమని చెప్పారు ఎంపీ శశి థరూర్. అలాగే భారత్కు యుద్ధంపై ఎలాంటి ఆసక్తి లేదని తేల్చి చెప్పారు. ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడానికి ఒంటరిగా ఉండేందుకే భారత్ ఇష్టపడుతుందని శశి థరూర్ అమెరికా ప్రతినిధుల బృందానికి వివరించారు. ఉగ్రవాదం వలన అమెరికా ఇబ్బంది పడుతున్నట్లే భారతదేశం కూడా ఇబ్బంది పడుతోందని తెలిపారు. అలాగే అక్కడకు సంఘీభావ భావనతో వచ్చామని, ఇది ఒక లక్ష్యమని శశి థరూర్ స్పష్టం చేశారు. ప్రపంచంలో మనమంతా కాపాడుకోవాల్సిన శాంతి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వంటి వాటి విలువల కోసం భారత్ మొదటి వరుసలో నిలబడుతుందన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. అయితే హత్యలు, ఉగ్రవాదం వంటి వాటిని ఏమాత్రం సహించబోదని, ఈ విషయాన్ని భారత్ తరపున చేపట్టిన ఈ యాత్ర యావత్ ప్రపంచానికి ఏదో ఒక రోజు గుర్తు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.